ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాతా శివపార్వతి గారి ఇంటికి వచ్చాము. వీరి యొక్క విశేషం ఏంటంటే సుమారు 50 సార్లు వీరు వారణాసి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకుని వచ్చారట. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వీరు గుంటూరు వాస్తవ్యులు. గుంటూరు నుంచి కాశీ చాలా దూరం ఉంది. ఇది మరి 50 సార్లు వెళ్ళడం అన్న అది చాలా మాకు ఆశ్చర్యంగా తోచి వారి ఇంటికి వచ్చానమాట. వారి గురించి తెలుసుకుందాము, ఎందుకని ఇన్నిసార్లు వెళ్తున్నారు, ఏం మహత్యం ఉందని. నమస్కారం అండి శివపార్వతి గారు. నమస్కారం సార్. మేము విన్నది ఏంటంటే మీరు దాదాపు వారణాసికి 50 సార్లు పైన వెళ్ళి వచ్చారని విన్నాము. మరి ఎందుకని మీకు ఎట్లా అనిపించింది, ఎప్పటి నుంచి వెళ్తున్నారో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? ప్రేక్షక మహాశైలందరికీ నా ఇదే నమస్సుమాంజలీలు. 1993 గుంటూరుకు వచ్చాం, తెనాలి వదిలిపెట్టి. 93 వచ్చిన కాడి నుంచి పద్దాక అమ్మవారి మాలలోనే ఉండేదాన్ని. ఎప్పుడు 41 రోజు భవానీ దుర్గాదేవి మాల, భవానీ మాల వేసుకునేదాన్ని. నిప్పులు కొండం దిగేదాన్ని. మాల నిప్పులు కొండం చాలాసార్లు నిప్పులు కొండం దిగాం. అంటే నిప్పుల్లో నడవటం 9 అడుగులు నిప్పులు కొండంలో 9 అడుగులు పడుద్ది. అప్పుడు మీ కాళ్ళకి ఏం కావండి? ఏమీ లేదండి. అర్ధరాత్రి కాడ 12ంటికి పసుపు నీళ్లు పోస్తారు. బట్టల పగలంతా ఉపాసం ఉండి ఎంత కష్టపడి పని చేసుకున్నా, పగలంతా కష్టం చేసుకున్నా, సాయంత్రానికి ఏదో టీ 2 అరటిపళ్ళు అట్ట తిని ఉపాసం ఉండి సాయంకాలానికి ఆ పసుపు నీళ్లు పోసుకొని ఆ బాయిల కాడ పంపు కాడ వరుసన కొన్ని 100 మంది దిగేవాళ్ళు. నేను ఒకదాన్ని. కాశీకి అంత టికెట్లు బుక్ చేశారు, వెళ్ళేవాళ్ళు. నేను ఎప్పుడు చూడలేదు, ఒక్కసారన్నా వస్తానంటుంటే దసరా పండగకి కూడా మాల వేసుకున్నాను. దసరా నవరాత్రులకి మాల వేసుకొని తీసేసా. మాల అయిపోయింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన 3వ రోజుకి 11వ తారీఖుతో నవరాత్రులు అయిపోయింది. 14వ తారీఖు సాయంత్రానికి మా పిల్లవాడిని చంపేశారు. అంటే మీ అబ్బాయిని హత్య చేశారా? హత్య చేశారు సార్, హత్య చేశారు, కొట్టేశారు. ఇక్కడ కొట్టారు నవరకంతల మీద. వాడి షూతో వాడినే కొట్టారు. కొట్టింది ఎవరో చంపింది ఎవరో కూడా తెలుసు, కానీ నేను వాళ్ళని ఏం అనలేదు. వాళ్ళ జోలికి అంతా ఆయన చూసుకుంటాడులే అని వెళ్ళలేదు. కాకపోతే అప్పుడు నేను గాయత్రి యజ్ఞం కూడా చేసేదాన్ని. వేదిక పెట్టి మామిడి పొల్లలతో గాయత్రి మంత్రం కూడా చేసేదాన్ని. అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన 3వ రోజున యజ్ఞం అయిపోయిన సాయంత్రమే కదా చనిపోయింది. పొద్దున పూట 6ంటికి అలా చేసుకునేదాన్ని స్నానం చేసి. అమ్మవారు వాళ్ళు వచ్చి కొడతంటే కాపాడలేకపోయింది, నీకు నేను చేస్తున్నాను కదా, నన్ను దిక్కు లేకుండా చేశావు. బిడ్డలిద్దరికి పెళ్ళి అయిపోయింది, ఆడపిల్లలిద్దరికి. ఇంటి ఆయన వదిలేశాడు. ఎప్పుడు ఉన్న కొడుకు నువ్వు తీసుకెళ్ళిపోయావు, నేను దిక్కులేని దాన్ని అయిపోయాను. నేను ఇప్పుడు ఎట్లా బతకను? నువ్వు లేవు, నా బిడ్డను కాపాడలేకపోయావు, నువ్వు లేవు. అమ్మవారి మీద కోపగించుకున్నాను నేను. కోపగించుకుంటే అమ్మవారు నిన్ను నేను కాపాడాను, వాడికి ఆయుష్ లేదు, తీరిపోయింది, వాడి రుణం తీర్చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నిన్ను నేను కాపాడబట్టే నువ్వు గడప దాటి బయటికి వెళ్ళిపోయావు, నన్ను రక్షించింది. అతనికి ఇక రుణం లేదు, నీ బిడ్డకి ఇక భూమి మీద ఉండే రుణం లేదు, వెళ్ళిపోయాడు, నువ్వు బాధపడక్కర్లా అని చెప్పి అమ్మవారి ఒంటి మీదకి వచ్చి చెప్పింది. అసలు ఇక నీ దగ్గరికి రాను, ఇక నువ్వు నన్ను పట్టించుకోలేదు, నా బిడ్డను కాపాడలేదని చెప్పి నేను బోర్ని ఏడ్చాను 15 రోజులు. ఏడ్చేసరికి ఇక ఆమె నన్ను రానిలేదు అమ్మ. పిల్లోడు చచ్చిపోయి పెద్ద కర్మ దీపావళి పండగ వెళ్ళిన తెల్లారే బుకింగ్ టికెట్ కాశీ బండికి అయ్యప్పలు ఉన్నారు మాలేసుకుంటాకి వారణాసి వెళ్ళి ఫస్ట్ టైం. వాళ్ళందరితో తీసుకెళ్తున్నారు నన్ను, పాత గుంటూరు వాళ్ళు. ఇక అమ్మవారిని వదిలిపెట్టి పిల్లోడు పోయాడుగా, ఇక అదే ఫస్ట్ టైం వాళ్ళు అంపటి వెళ్ళటం. ఇక అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నా పిలుస్తున్నారు, వెళ్ళిపోతున్నాను. మీరు అయ్యప్ప భక్తులతో పాటు మీరు కూడా వెళ్ళాము. కేదార్ ఘాట్ కాడ అందరం మాల వేసుకున్నారు, మా గురుసాంగ్ కూడా వేసుకున్నాడు, నన్ను తీసుకెళ్ళిన ఆయన. కేదార్ ఘాట్ అంటే కాశీకి సంబంధించింది? కాశీలోనే హరిశ్చంద్ర ఘాట్ కాడ 12 ఘాట్లు ఉంటాయంట. 63 ఘాట్లు ఉన్నాయి అంటండి. 63 ఘాట్లు కేదార్ ఘాట్ దగ్గర మనం మాల వేసుకున్నాం. హరిశ్చంద్ర ఘాట్ పక్కనే ఉంది కేదారేశ్వరుడు ఘాట్. ఆ ఘాటు కాడ అందరూ మాల వేసుకున్నారు. నేను కూడా స్నానం చేసి ఆ స్వాములతోనే వెళ్ళి అలహాబాద్లో త్రివేణి సంగమంలో
అక్కడి నుంచి సీతామడి, వింధ్యాచలం ఇవన్నీ చూపించాడు ఆ స్వామి. అయోధ్య చూపించాడు. అంటే మీరు ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళేవాళ్ళు? బండికి గంగా కావేరికి సంగమిత్రాకి ఆయన ఎక్కువగా బుక్ చేసేవాడు. అంటే ట్రైనా? ట్రైనే సార్. అక్కడి నుంచి బండి దిగంగానే ఆటోలో మాట్లాడి సత్రం కాడికి, సైకిల్ స్వామి సత్రం కానీ బలరాం గారని పాత గుంటూరు ఆయన మేము కూడా చూసాము. సైకిల్ స్వామి సత్రము తీసుకెళ్తాడు. అక్కడ ఖాళీ లేకపోతే బలరాం గారని పాత గుంటూరు ఆయన ఉన్నాడు, చనిపోయాడు మొన్న ఈ మధ్య కరోనాకి. ఆయన ఇస్తాడు ఎక్కువగా. మనం గుంటూరు ఆడవని. ఓకే, మీరు ఆ సత్రాల్లో ఉండి ఎక్కువగా అక్కడే. ఎన్ని రోజులు ఉండేవాళ్ళమ్మా మీరు? 10 రోజులు, 9 రోజులు. అంటే కొంతమంది కాశీవాసం అని 9 రోజులని, 40 రోజులు. అసలు ఇన్ని రోజులు లేదు, ఎప్పుడు ఎక్కువ రోజులే సార్. ఎప్పుడు ఎక్కువ రోజులే ఉన్నాం. మినిమం 13 రోజులు. అట్లాగనమాట. 13 రోజులు. అంటే వచ్చేటప్పుడు టికెట్ ఎంపటే దొరకలే. రిజర్వేషన్ ప్రాబ్లం అది. అందుకని అప్పుడే తక్కువే, 150 రూపాయలే మనిషికి. అంటే ఇప్పుడు కూడా మీరు సామూహికంగా వెళ్ళి వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు ఎక్కువగా చాలా మందిని తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మాత్రం వెళ్ళి బాగా అలవాటు అయిపోయి 2-3తోనైనా సరే వెళ్ళిపోతున్నాం. అంటే నెలకు ఒకసారి వెళ్తుంటారా? పోయిన సంవత్సరం 4 సార్లు వెళ్ళాను సార్. ఈ సంవత్సరం వాళ్ళు బుక్ చేశారు. మా సార్ సెలవు ఇవ్వలేదు. మా దగ్గర 2 పరిమింటాళ్ళమే ఉన్నాము. అంటే సెలవు లేదంటే మీరు జాబ్ చేస్తారా? ఎందులో చేస్తారండి? యూనియన్ బ్యాంక్ లో చేస్తాను సార్. యూనియన్ బ్యాంక్ లో చేస్తే మీరు 50 సార్లు వెళ్ళొచ్చారంటే మీ సెలవులు దాదాపు. కాశీలోనే ఉండమన్నారు నన్ను. కాశీ బ్రాంచ్ ట్రాన్స్ఫర్. కాశీ బ్రాంచీలో ట్రాన్స్ఫర్ చేసేస్తామమ్మా, నువ్వు అక్కడే ఉండేసేయి అన్నాడు ఏజమ్ గారు, సుధాకర్ గారని. నేను జోనల్ ఆఫీస్లో చేసేటప్పుడు, పార్వతమ్మ ఎందుకు ఈ రిస్క్, నువ్వు అక్కడే ఉండంటే నాకు హిందీ రాదు గయ్యా, నేను ఎట్టాగయ్యా నాకంటే, నేర్చుకుంది కానీ పార్వతమ్మ వెళ్ళి అక్కడ వేసేస్తామన్నారు. అని అంటే నాకు చదువు రాదు కదయ్యా, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు తప్పితే. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందండి బ్యాంకులో? 8 సంవత్సరాలు ఉంది సార్. 8 సంవత్సరాలు. 8 ఏళ్ళు ఉంది. 8 ఏళ్ళు. అంటే మీరు రిటైర్ అయిన తర్వాత అక్కడ ఉండే ప్లాన్ ఏమైనా ఆలోచన ఉందా? మా సార్ అక్కడ ఒక ఆయన ఇక్కడి నుంచి వెళ్ళారు, మన రిటైర్ అయ్యారు. సత్రం కడుతున్నాను పార్వతమ్మ అని చెప్పారు. ఆ సార్ని అక్కడ సత్రం అంటే హరిశ్చంద్ర ఘాటుకు పైన కడుతున్నారు ఆ సారు. రేపు రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఎంతో కొంత డొనేషన్ ఇచ్చి ఆయన అక్కడ మీరు సత్రంలో ఉంటారు. సత్రం కాడికి వెళ్ళి. ఇప్పుడు మీకు కాశీలో ఉండగా, ఎందుకంటే మీరు ఆంధ్ర నుంచి వెళ్తున్నారు, గుంటూరు నుంచి, అక్కడ కాశీలో మీకు ఆహార విషయంలో ఏమన్నా ఇబ్బంది కలిగి? ఏమీ ఇబ్బంది లేదు సార్. సైకిల్ స్వామి సత్రంలో భోజనం పెడతారు చక్కగా. మనం అక్కడ తీసుకుంటే, అక్కడ తీసుకోకపోయినా ఏరే సాట తీసుకున్నా కూడా, మేము పలానా సాట తీసుకున్నాం సార్, భోజనానికి వస్తామంటే వచ్చి తినేసేయమంటారు వాళ్ళు. అసలు అన్నం పెట్టకుండా ఉండరు సైకిల్ స్వామి ఆశ్రమంలో. మీలాగా ఆంధ్ర నుంచి వెళ్ళే వాళ్ళకి కాశీలో ఎటువంటి ఇబ్బందులు లేవు? ఏమీ ఇబ్బందులు లేవు సార్, చక్కగా వెళ్ళొచ్చు. కానీ మోసాలు చేస్తారు. మోసపోకుండా జాగ్రత్తగా. అంటే మోసాలంటే ఇక్కడ సైకిల్ స్వామి సత్రంలో కాదు సార్, బయట ఆటో కాడ కానీ, ఆటోల కాడ కానీ, ఘాట్ల దగ్గర కానీ, మనం అందరం కలిసికట్టుగా ఇక్కడే ఉన్నాం అని చెప్పి చూసుకుంటా కలిసికట్టుగా వెళ్ళాలి. ఒక్కళ్ళే వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు సార్. అదేదో నేను కూడా ఒక సినిమా చూసి, ఇందిరా సినిమాలో కూడా అట్లాగే జరుగుతుంది. అంటే అది ఒక ఫన్నీగా తీశారు. అట్లాంటిది ఏమి లేదు సార్. కాకపోతే పక్క సందులు మరి చూసేవి చాలా ఉన్నాయి. కాలభైరవుడు గుడి, అష్టభైరవులు ఉన్నారు. ఇంకోటి ఏదో అంటారు, అది దీపదర్శనమో ఏదో అంటారు కదా? అవును. దాన్ని ఏమంటారు? ఇది సాయంకాలం గంగాహారతి కాడ బోలుడు వేల మంది వస్తారు సార్. అక్కడ కూడా మళ్ళీ మనం మెళ్ళల్లో ఉండయి, జేబుల్లో ఉండయి కట్ చేసేస్తారు ఫోన్లు. జాగ్రత్తగా ఉండాలి. అసలు వచ్చి మన పక్కన కూర్చుంటారు, మనం నోరు తెచ్చుకొని దేవుడు హారతి ఇంకా చూస్తుంటాం. భక్తిగా మనం చూస్తుంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి వెళ్ళిపోతాడు. పోయిన తర్వాత ఏమీ లేదు. అందుకని ఎట్ట వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు 50 సార్లు వెళ్ళారు కదా, ప్రతిసారి మీకు అంతే భక్తి భావంతో వెళ్తారా లేకపోతే? అసలు వెళ్ళాలి అయ్యా, నీ దగ్గరికి రావాలి, నాకు దారి కనపడతలేదు సార్, అయ్యా ఎట్ట రావాలి అయ్యా, ఎవరన్నా తోడు చేయ్యా, ఎవరన్నా తోడు చేయ్యా అంటే చాలు. ఎవరో ఒకళ్ళు అక్కడి నుంచి వస్తారు. పార్వతమ్మ కాశీ వెళ్తున్నాము, వస్తావా నువ్వు కూడా అని అసలు అట్లా పిలుపు వచ్చేస్తుంది. అంటే మీరు కాశీ విశ్వేశ్వరుని ప్రార్థిస్తారన్నమాట, అయ్యా నేను రావాలని ఉంది, నాకు తోడు ఇవ్వమంటే ఆయన
ఎవరో ఒక రూపంలో పిలుస్తాడు. నేను నీ దగ్గరికి రావాలయ్యా, తోడు లేకుండా ఒక్కదాన్ని రాలేనయ్యా అయ్యా. అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా ఏం ఎదురు కాలేదు? చాలా ఉన్నాయి. జనరల్గా ఏంటంటే నేను విన్నది కాశీలోకి వెళ్ళిన వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్య అక్కడ ఉన్నప్పుడు కూడా వస్తాయి అని విన్నాను. అక్కడ ఉండగా ఏమి రాదు అయ్యా, అక్కడేమి రాదా? అసలు ఏమి రాదు. నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, డిస్కులు పోయినాయి, ఎనుకో సరిగిపోయింది. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మొన్న దీపావళికి వెళితే పొద్దున 10ంటికి వెళ్తే రాత్రి 12ంటికి వచ్చామయ్యా. అమ్మవారిని చూసుకొని బంగారం చీర కడతారంటే నుంచోని రెండో రోజు కాళ్ళు నొప్పులు అనిపించినాయి, కానీ ఆ రోజంతా ఏమీ లేదు, భోజనం కూడా లేదు. అమ్మవారి మీద అమ్మ ఇంకా లాగమ్మ జనం వేల సంఖ్యలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. ఇప్పుడు మీరు 50 సార్లు వెళ్ళారంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటారు కదా, అక్కడ ఏమన్నా మీకు డెవలప్మెంట్ కనబడ్డదా? చాలా. కాశీలో ఒకప్పుడు ఏమీ లేదయ్యా కాశీలో. ఇప్పుడు 4-5 ఏళ్ళ ఈ మోదీ గారు వచ్చిన తర్వాత అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, అంత నీట్గా ఉంది. మొత్తం కాశీ రోడ్లు కానీ దేవాలయాలు కానీ. అంటే మీరు ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఇది డెవలప్మెంట్ మోడీ గారి టైంలోనే వచ్చిందా లేకపోతే అంతకుముందు ఏమి లేదయ్యా? అంతకుముందు ఏమి లేదు. మోడీ గారి వల్లే ఇంత డెవలప్మెంట్ అయింది. కాళ్ళు లేనాళ్ళు అవిటి వాళ్ళు వెళ్ళి చూడాలన్నా, వాళ్ళు గంగలో స్నానం చేయాలన్నా బండి గంగలోకి వెళ్ళిపోద్దయ్యా. అట్లా పెట్టాడు మోదీ గారు. చేతులు ఎత్తి దండం పెట్టచ్చు మోదీ గారికి. వికలాంగులకు కూడా దర్శనం చేసుకునే భాగ్యం కల్పించాడు. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, 40 సంవత్సరాల దాదాపు మీరు 20 సంవత్సరాలు వెళ్తున్నట్టున్నారు. వచ్చే భక్తుల్లో ఏమన్నా వ్యత్యాసం కనబడుతుంది? అంటే ఎక్కువ మంది వస్తున్నారు, తక్కువ మంది వస్తున్నారు అట్లా? ఇప్పుడు ఇదివరకు కాటికి వెళ్ళినా కాశీకి వెళ్ళినా ఒకటే అనేవాళ్ళు అంట. కాటికి వెళ్ళినా కాశీకి వెళ్ళినా ఒకటే. ఎందుకంటే అప్పుడు ప్రయాణ సౌకర్యాలు లేవు కాబట్టి. అవును. కాశీకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారని నమ్మకం లేదంట. చెప్పండి. ఇప్పుడు కాశీకి వెళితే చుట్టుపక్కల చాలా ఉన్నాయి అయ్యా చూడాల్సినవి. ఉన్నాయండి తీర్థ ప్రదేశాలు? సీతామఢి ఉంది, అలహాబాద్ ఉంది, అలహాబాద్లో వింధ్యాచలే మాధవేశ్వరి ఉంది, శంకరాచార్యుల మఠం ఉంది. అక్కడ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇందిరాగాంధీ గారి ఇల్లు అలహాబాద్ త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఆనంద భవన్ అంటారు. సెక్యూరిటీ ఉంటుంది, టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి, చూడాలి. మాధవేశ్వరి ఉంది, అమ్మ ముంజేయబడింది అక్కడ, శక్తిపీఠం అది కూడా. ఆ ఎదురుగుండానే శివాలయం ఉంది, పాతబడ్డ శివాలయం అయిపోయింది, అక్కడ జనం ఎవరు వెళ్ళటలే. అది కూడా బాగా ప్రసిద్ధి గల శివాలయం. వారణాసిలో ఇవన్నీ. అలహాబాద్ వెళ్ళి అలహాబాద్ స్నానం చేసి అక్కడ మాధవేశ్వరిని శివాలయం చూసుకున్నాక సీతామఢి ఉంది, అమ్మవారు భూమిలోకి వెళ్ళిపోయింది సీతాదేవి తల్లి దగ్గరికి, అది ఉంది. మళ్ళీ వింధ్యాచలేశ్వరి ఉంది. ఆ రెండు చూసుకున్నాక కాశీ వచ్చేస్తే కాశీలో చూడాల్సిన చుట్టుపక్కల చాలా ఉన్నాయి. తిలాబాండేశ్వర స్వామి ఉన్నాడు, కేదారేశ్వరుడు ఉన్నాడు, మళ్ళీ కాలభైరవుడు కాకుండా కాళభైరవుడు, అష్టభైరవులు ఉన్నారు 8 మంది. ఆ సంగతి ఎవరికి తెలియదు. ఊరిని ఒక్క కాలభైరవుడిని చూసుకొని వచ్చేస్తున్నారు. దండపాణి కూడా ఉన్నాడు పక్కనే.